శ్రీ గురుభ్యో నమః. 2024 సెప్టెంబర్ 11వ తేదీ బుధవారంతో ప్రారంభమై 20వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి ఈ సెప్టెంబర్ నెలలోని రెండవ 10 రోజుల్లో వృషభ రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నాను. రాశి ఫలితాలు చాలా ముందుగా వచ్చాయేమో అని అనుకోవచ్చు. ఇంకా చాలా ఎర్లీగా ఇవ్వాలనే ఆలోచన కూడా వస్తున్నా. ఎందుచేతనంటే ఖచ్చితంగా 11వ తారీఖు ప్రారంభమవుతుందంటే ఆ రోజే ఫలితాలు ఇస్తే ఒక్కోసారి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి. అందుకే కనీసం ఒక వన్ వీక్ బిఫోర్ ఆర్ మోర్ దాన్ 1 వీక్ ఇస్తే మరికొంత మెరుగ్గా ఉండే అవకాశాలు ఉంటాయని అనిపించింది. అందుకే ఎర్లీగా ఇస్తున్నా. ఇక నెక్స్ట్ మొదటి పాయింట్కి వస్తే 11వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఉన్నటువంటి మొదటి పాయింట్లో ఏదో ఆశలు ఉంటుంటాయి. ప్రతి వ్యక్తికి ఆశయాలు ఉంటుంటాయి. ఆశయాలు ఈ రెండు కూడా వమ్ము కాకుండా ముందుకు వెళ్ళటానికి ఎన్నో రకమైన ప్రయత్నాలు చేస్తుంటారు ప్రతి వ్యక్తి. కానీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎక్కడో ఒక చోట కొంత పెనుగులాట లాంటిది ఏర్పడుతుంది. పెనుగులు అంటే మానసికంగా కావచ్చు, యాక్చువల్గా ఆ చేసేటువంటి క్రియాకలాపంలో కావచ్చు. ఉదాహరణకి మొన్న వచ్చినటువంటి వరదల వలన చాలామందికి ప్రోగ్రామ్స్ అన్నీ ఆగిపోయినాయి. కొంతమంది అయితే కొన్ని కార్యక్రమాలని తిరిగి లైన్లో పెట్టుకోవాలంటే ఇట్ టేక్స్ మచ్ టైం. అయితే పర్టికులర్గా మీ వృషభ రాశి జాతకులకి రాబోతున్నటువంటి అక్టోబర్ నెల నుంచి కూడా కొంత శుభగ్రహ గురువు ఆయన వక్రిస్తున్న కారణంగా ఆయన ఏమి దాదాపు 2 రోజులు 3 రోజులు వక్రించడు, 119 రోజుల పాటు వక్రిస్తాడు. వెరీ లెంగ్తీ పీరియడ్. కనుక ఇప్పటి నుంచే రాబోయేటువంటి 2026వ సంవత్సరం ఎండింగ్ వరకు కూడా మీరు పావులు కదుపునట్టుకున్నారు. ఇప్పుడు 2025 కాదు సుమా చెప్పటం, 2026 వరకు పావులు కదపాలి. ఈజ్ ఇట్ పాసిబుల్ అని మీరు అనుకోవచ్చు. కానీ పావులు కదపకపోయినప్పటికీ ఏమిటి, రాబోతున్న నవంబర్ ఏంది, డిసెంబర్ ఏంది, ఫిబ్రవరి ఏంది, నెక్స్ట్ ఆగస్ట్ ఏంది, నెక్స్ట్ గణేష్ చతుర్థి ఏంది, నెక్స్ట్ దీపావళి ఏంది, 2026 జనవరి ఏంటి, 2026 సంక్రాంతి ఏమిటి అనేటువంటిది ఒక మెథాడికల్గా ప్రిపరేషన్ అనేది మనసులో ఉండాలి. ఎందుకు ఉండాలా ఆ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, తిరిగి మీ రాశిలోకి బృహస్పతి వచ్చేది పిల్ల రాడు, 12 ఏళ్ళ తర్వాత వస్తాడు. అప్పుడు పరిస్థితి ఎలా ఉండొచ్చు. ఇప్పుడు చూద్దామనుకుంటే ఆయన వక్రంలో వచ్చాడు. ఆయన వక్రంలోకి వచ్చాడంటే చాలా పవర్ఫుల్గా ఉంటాడు. సరే, ఆ ఫలితాలు కూడా మళ్ళీ నేను చెప్తాను. వక్రంలో 119 రోజుల పాటు ఉంటాడు ఆయన. ఇదే సమయంలోనే మీకు లాభస్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు. దేంట్లో ఉత్తరాభాద్ర అనేటువంటి శని నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. ఇక మీకు దశమ స్థానంలో అడ్మినిస్ట్రేషన్లో శని వక్రం చెంది ఉన్నాడు నవంబర్ 16 దాకా. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కోసారి మీ ఆలోచన మీకు అనుకూలంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది తప్ప ఇతరులకి అది కొంచెం వ్యతిరేకంగా ఉన్నట్టుంటుంది. అటు ఉద్యోగం చేసేవారు, వ్యాపారం చేసేవారు, సొంత కాలం నిలబడి ఏదో ఉపాధి రంగాల్లో ఉండేవారు, వారికి వారి ఆలోచనలకి భిన్నంగా పరిస్థితులు జరుగుతున్నాయంటే ఒక్కోసారి షేక్ అయ్యేటువంటి అవకాశం ఉంటాయి. కనుక ఇంకొక 10 డేస్ తర్వాత పొజిషన్ ఏమిటి అనేది ఇప్పటి నుంచే మనం రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ పొజిషన్ ఏమిటి ఇప్పుడే కొంతవరకు ప్రీ ప్లాన్డ్గా, మెథాడికల్గా ఆ విధంగా కొంత ముందుగా ఇన్ అడ్వాన్స్ మీరంతా రెడీ కావాలి. పైగా వృషభ రాశికి అధిపతి ఎవరో తెలుసా? శుక్రుడు. ఆ శుక్రుడు ఎక్కడున్నాడు? నీచ స్థానంలో ఉన్నాడు ఆయన. కనుక అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక్కోసారి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మీరు గమనించాలి. పైగా మీ రాశిధిపతి శుక్రుడు నీచలో పట్టమే కాకుండా కేతువుతో కలిస్తున్నాడు. దీనికి తోడు కుజుని యొక్క చూపుతో ఉన్నాడు. సెప్టెంబర్ 20 దాకా ఆయన ఉంటాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 15 నుంచి రవి కూడా దగ్గర చేరుతుంటాడు. ఇలాంటివి కొన్ని ఉన్న కారణంగా గత సంవత్సరం పరిస్థితులు వేరు, గత వారం పరిస్థితులు వేరు.
ఇప్పటి నుంచి ప్రీ ప్లాన్డ్గా పావులు కదుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. జస్ట్ మేము కొన్ని సలహాలు ఇచ్చేంత వరకు మాత్రమే, సూచనలు చెప్పేటి వరకు మాత్రమే చెప్పగలం. ఇక నెక్స్ట్ ఆచరణ చేయడం అనేది మీ చేతుల్లో ఉంటుంది. నెక్స్ట్ మొదటి పాయింట్కి వస్తే 11వ తేదీ ఉదయం దగ్గర నుంచి 11వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ ఉదయం వరకు ఇది అంతా కూడా కొంత వ్యతిరేకమయంగా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. చేసే ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవహారాలు, పావులు కదపటాలు, రాజకీయ రంగాలు, క్రీడా రంగాలు, షాపింగ్లు, కొనుగోళ్ళు, అమ్మకాలు, ఒక్కోసారి మీకు ఏం పని లేకపోయినా కామ్గా కూర్చున్నా కూడా మనసంతా రకరకాలుగా తిరిగి వస్తుంటుంది. కనుక ఇది మనకేదో తేడా కొడుతున్నది. ఈ తేడా ఎక్కడ కొడుతున్నది, ఎవరి వల్ల కొడుతున్నది? అది ఉద్యోగంలో పై అధికారుల వల్ల ఉందా, లేక సహ ఉద్యోగుల వల్ల ఉందా, దిగువ స్థాయి వ్యక్తుల వల్ల ఉందా? ఏమీ లేదు, కేవలం స్వయంకృతాపరాధము. మీకు మీరే పప్పులో కాలేసిన కారణంగానే ఈ తేడా కొట్టడం జరుగుతుంది. కనుక 11వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీ 3 రోజులు ఫుల్ డేస్ ఆర్ నాట్ ఆల్ ఫేవరబుల్. 14వ తేదీ ఉదయం వరకు ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ రెండవ పాయింట్కి వస్తే 14వ తేదీ ఉదయం ఖచ్చితంగా 5 గంటలు 5 AM షార్ప్ అక్కడి నుంచి మొదలెట్టి 18వ తేదీ ఉదయం 5 గంటల 45 నిమిషాల వరకు ఉన్నటువంటి ఇది కొంత గాలి పీల్చుకునే విధంగా ఉంటుంది. 11, 12, 13వ తేదీకి భిన్నంగా మీ ఆలోచన ఉండాలి. మీ పావులు కదపాల. క్రొత్త నిర్ణయాలకి మీరు పునాదులు వేయాలి. మీ అడ్మినిస్ట్రేషన్లో మార్పులు తీసుకొచ్చే విధంగా, పావులు కదుపుకుండే విధంగా మీ ప్రణాళికలు మార్చుకుంటారు. లబ్ధి రావటానికి ఎక్కడో ట్రైను ప్లాట్ఫామ్ మీద రాలే, అవుటర్లో ఉంది, దిగవలసిన వాళ్ళ రాలే, అక్కడే ఉన్నారు. దిగి వెళ్ళిపోదామంటే అది పెద్ద బ్రిడ్జి మీద ఉంది, కష్టం కదా. ప్లాట్ఫామ్ దాకా రావాలి. ప్లాట్ఫామ్ రావాలంటే అక్కడ మరొక ట్రైన్ ఉంది. కాబట్టి టెన్షన్గా ఉంటుంది. త్వరగా వెళ్ళాలా, ఈ ట్రైన్ ఏమి ఇక్కడ ఉంది, దిగుదామంటే కిందంతా నది, ఎట్లా ఉంటుంది? అలాగా మీ పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలన్నా కూడా అక్కడ ఒక్కోసారి నిర్ణయాలు తీసుకోలేనటువంటి రీతిలో ఉంటాయి. అందుచేత జాగ్రత్తగా పావులు కదుపుకుంటూ వస్తే ఈ 14వ తేదీ, 15వ తేదీ, 16వ తేదీ, 17వ తేదీ 4 రోజులు కూడా కొంత మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశాలు వస్తాయి. ఎవరైనా సలహాలు ఇచ్చినా స్వీకరించవచ్చు. అలాగే మీరు ఎవరికైనా సలహాలు కూడా ఇవ్వవచ్చు. ప్రకృతి సలహాలు కానీ, వెనకింటి వారి సలహాలు కానీ, మీ కుటుంబ వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులతో కానీ ఏదైనా మీ సొంత నిర్ణయం అనేది ఇక్కడ కుదరదు. పప్పులో కలిసి ఏం చేతంటే స్వయంకృతాపరాధమే ఎక్కువగా ఉన్నది. అందుచేత సొంత నిర్ణయాలే మీరు చాలా దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా గమనించండి. నెక్స్ట్ 3వ పాయింట్కి వచ్చేసి 18వ తేదీ ఉదయం 5 గంటల 45 నిమిషాలతో ప్రారంభమై 20వ తేదీ ఉదయం 5 గంటల 45 నిమిషాలు షార్ప్ 48 అవర్స్. 18 ఉదయం 5:45 నుంచి 20 ఉదయం 5:45 వరకు ఇది ఖర్చే ఖర్చు. ఇప్పుడేం పండగ పర్వదినాలు ఏమీ లేవు, కానీ ఖర్చు పెరుగుతుంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఖర్చులు 2 రకాలు వస్తాయి. అవసరమైన ఖర్చు, అనవసరమైన ఖర్చు. ఉన్న ఫలంగా ఏదన్నా కొంచెం అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి పోతే ఆ టెస్ట్ ఈ టెస్ట్, ఆఖరి బెడ్ ఎక్కి ఏదో రకరకాలు ఉంటాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. లేకపోతే పొరపాటు ఏదైనా కింద పడినా కూడా, లేకపోతే ఎదుటివాడు ఎవరన్నా వచ్చి వస్తే దానికి చిన్నపాటి ఏదైనా దెబ్బ తగిలినా కూడా దానికి కలర్ పోవటము, సీట్ కట్ కావటము, ఏదో చిన్నపాటి లోపాలు వస్తాయి. కనుక డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. కొంచెం ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకోవాలి. కనుక పెందలాడే నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. అధిక సమయం మేలుకొని ఉండవద్దు. ఏదైనా స్పెక్యులేషన్ జోలికి మాత్రం అసలు వెళ్ళకుండా ఉండాలి. నెక్స్ట్ 20వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు జస్ట్ 1 డే, ఓన్లీ 1 డే. ఆ 1 డే కొంత ప్రశాంతంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది, మెరుగైన ఫలితాలు ఉంటాయి. చాలా కాలం నుంచి ఏదో వేచి ఉన్నటువంటిది తీరుతుందేమో అనేటువంటి ఒక ఆశాభావం కూడా మనసులో వస్తుంటుంది. ఆశాభావం రావటం కాదు, అవకాశాలు కూడా అలాగే రావడానికి పరిస్థితులు, గోచార స్థితిగతులు అనుకూలిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఇక నెక్స్ట్ వృషభ రాశిలో జన్మించిన జాతకులకి కొన్ని సమయాలు చెప్తాను.
అదేమిటంటే కృత్తికా నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకు సెప్టెంబర్ 10వ తేదీ మంగళవారం రాత్రి 9 గంటల నుంచి 11వ తేదీ బుధవారం రాత్రి 9 గంటల 22 నిమిషాల వరకు అనుకూలమైన సమయం కాదు. ఇది వ్యతిరేక సమయము. క్రొత్త నిర్ణయాలకి మొగ్గు చూపకుండా రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ రోహిణి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 11వ తేదీ బుధవారం రాత్రి 9 గంటల 22 నిమిషాల నుంచి 12వ తేదీ గురువారం రాత్రి 9 గంటల 53 నిమిషాల వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. మూడవది మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన జాతకులకి 12వ తేదీ గురువారం రాత్రి 9 గంటల 53 నిమిషాల నుంచి మొదలై 13వ తేదీ శుక్రవారం రాత్రి 9 గంటల 53 నిమిషాల వరకు ఉన్నటువంటి ఈ సమయం కూడా ఇది వారికి అనుకూలించదు. మృగశిర 1, 2 పాదాల వరకే. కనుక ఈ సమయాలు తప్పించి మిగిలిన సమయాలకి ఎక్కువ దృష్టి ఉంచాల్సిన అవసరం ఉందని కూడా గమనించండి. ఏది ఏమైనప్పటికీ క్రొత్త నిర్ణయాలు తీసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. కొన్ని చోట్ల మీ నిర్ణయాలు తప్పని మీ అంతటా మీరే తెలుసుకుంటారు, స్వయం కృతాపరాధం తెలుసుకుంటారు. ఇంకా ఇలాగే స్వయం కృతాపరాధంగా వెళ్తుంటే మొదటికి మోసం వచ్చి ఆఖరికి ట్రాన్స్ఫర్స్ చేయటం కానీ, లేకపోతే ఉద్యోగానికి కొంచెం ఇబ్బంది కలగడం కానీ, వ్యాపారం ఆఖరికి ఆ బోర్డు తిప్పేటువంటి పరిస్థితులు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ నుంచి కూడా బృహస్పతి వక్రంలో వెళ్ళిపోతున్నాడు 119 రోజుల పాటు. ఇందాక చెప్పాను కదా బ్రీఫ్గా. కనుక అలాంటివి ఉన్నాయి కనుక కొంచెం మనసుని దిటవు చేసుకొని ఆలకించి ఆలోచించి పావులు కదపడానికి ప్రయత్నం ఉంటూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా వృషభ రాశి జాతకులు గమనించాలి. శుభం.